శ్రీకృష్ణ పరమాత్మ శరీరం చనిపోయిన తరువాత కూడా ఆయన హృదయం, గుండె అలాగే ఉండిపోయిందనే విషయం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది. దీనిని మనం ప్రధానంగా పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన రహస్యంగా చెప్పుకుంటాం. దీనికి సంబంధించిన పూర్తి వివరం ఇక్కడుంది. కృష్ణుడి నిర్యాణం మరియు దేహత్యాగం. ద్వాపరయుగం ముగిసే సమయంలో గాంధారి శాపం వల్ల యాదవ వంశమంతా నశించిపోతుంది. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తున్నప్పుడు జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింకముఖంగా భావించి బాణం వేస్తాడు. ఆ బాణం తగలగానే కృష్ణుడు భౌతిక దేహాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. దహన సంస్కారాలు మరియు మిగిలిన హృదయం. పాండవులు కృష్ణుడి భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే ఒక వింత జరుగుతుంది. కృష్ణుడి శరీరమంతా అగ్నిలో కాలి బూడిదవుతుంది కాని ఆయన హృదయం మాత్రం అలాగే పచ్చిగా, సజీవంగా మిగిలిపోతుంది. అది అగ్నికి కాలని ఒక దివ్యమైన వస్తువులా కనిపిస్తుంది. పాండవులు దానిని చూసి ఆశ్చర్యపోయి ఆకాశవాణి ఆదేశం మేరకు ఆ హృదయాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. నీలమాధవుడిగా మరియు జగన్నాథుడిగా మార్పు. సముద్రంలో వేయబడిన ఆ హృదయం ఒక నీలి రంగు, కర్ర లేదా చెక్క మొద్దు రూపంలో ఒడిస్సా తీరానికి చేరుకుంటుంది. ఆ ప్రాంతాన్ని పాలించే ఇంద్రద్యుమ్న అనే రాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి సముద్రతీరంలో ఉన్న ఆ దారువు, చెక్కతో విగ్రహాన్ని చెయ్యమని చెబుతాడు. విశ్వకర్మ స్వయంగా వచ్చి ఆ విగ్రహాలను చెక్కుతాడు. అయితే విగ్రహం పూర్తి కాకముందే రాజు చూడటంతో విగ్రహాలు చేతులు, కాళ్ళు లేకుండానే ఉండిపోతాయి. ఆ విగ్రహం లోపల కృష్ణుడి సజీవమైన హృదయాన్ని ఉంచుతారు. దీనినే బ్రహ్మపదార్థం అని పిలుస్తారు. పూరీ జగన్నాథ ఆలయంలో బ్రహ్మపదార్థం. నేటికీ పూరీ జగన్నాథుడి విగ్రహం లోపల ఆ హృదయముండని భక్తుల నమ్మకం. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. నవకళేబర ఉత్సవం. ప్రతి 8, 12 లేదా 19 ఏళ్లకొకసారి జగన్నాథుడి పాత విగ్రహాలను తీసివేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. దీనినే నవకళేబర అంటారు. బదిలీ ప్రక్రియ. పాత విగ్రహంలోండి కొత్త విగ్రహంలోకి ఆ బ్రహ్మపదార్థాన్ని మార్చేటప్పుడు ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటారు, చేతులకు బట్టలు చుట్టుకుంటారు. ఆ పదార్థాన్ని చూడడం కాని, తాకడం కాని చెయ్యకూడదు. విద్యుత్ నిలిపివేత. ఆ సమయంలో పూరీ నగరమంతా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. చీకట్లో అత్యంత రహస్యంగా ఈ మార్పిడి జరుగుతుంది. అంతరార్థం. భౌతికదేహం నశించినా పరమాత్మ తాలూకు చైతన్యం, హృదయం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని, అది తన భక్తుల మధ్యే ఉంటుందని ఈ లీల మనకు చెబుతోంది. ఈ బ్రహ్మ పదార్థం గురించి లేదా పూరీ ఆలయానికి సంబంధించిన మరిన్ని వింతలు గురించి ఇంకా తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ శరీరం చనిపోయిన తరువాత కూడా ఆయన హృదయం, గుండె అలాగే ఉండిపోయిందనే విషయం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది. దీనిని మనం ప్రధానంగా పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన రహస్యంగా చెప్పుకుంటాం. దీనికి సంబంధించిన పూర్తి వివరం ఇక్కడుంది. కృష్ణుడి నిర్యాణం మరియు దేహత్యాగం. ద్వాపరయుగం ముగిసే సమయంలో గాంధారి శాపం వల్ల యాదవ వంశమంతా నశించిపోతుంది. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తున్నప్పుడు జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింకముఖంగా భావించి బాణం వేస్తాడు. ఆ బాణం తగలగానే కృష్ణుడు భౌతిక దేహాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. దహన సంస్కారాలు మరియు మిగిలిన హృదయం. పాండవులు కృష్ణుడి భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే ఒక వింత జరుగుతుంది. కృష్ణుడి శరీరమంతా అగ్నిలో కాలి బూడిదవుతుంది కాని ఆయన హృదయం మాత్రం అలాగే పచ్చిగా, సజీవంగా మిగిలిపోతుంది. అది అగ్నికి కాలని ఒక దివ్యమైన వస్తువులా కనిపిస్తుంది. పాండవులు దానిని చూసి ఆశ్చర్యపోయి ఆకాశవాణి ఆదేశం మేరకు ఆ హృదయాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. నీలమాధవుడిగా మరియు జగన్నాథుడిగా మార్పు. సముద్రంలో వేయబడిన ఆ హృదయం ఒక నీలి రంగు, కర్ర లేదా చెక్క మొద్దు రూపంలో ఒడిస్సా తీరానికి చేరుకుంటుంది. ఆ ప్రాంతాన్ని పాలించే ఇంద్రద్యుమ్న అనే రాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి సముద్రతీరంలో ఉన్న ఆ దారువు, చెక్కతో విగ్రహాన్ని చెయ్యమని చెబుతాడు. విశ్వకర్మ స్వయంగా వచ్చి ఆ విగ్రహాలను చెక్కుతాడు. అయితే విగ్రహం పూర్తి కాకముందే రాజు చూడటంతో విగ్రహాలు చేతులు, కాళ్ళు లేకుండానే ఉండిపోతాయి. ఆ విగ్రహం లోపల కృష్ణుడి సజీవమైన హృదయాన్ని ఉంచుతారు. దీనినే బ్రహ్మపదార్థం అని పిలుస్తారు. పూరీ జగన్నాథ ఆలయంలో బ్రహ్మపదార్థం.
నేటికీ పూరీ జగన్నాథుడి విగ్రహం లోపల ఆ హృదయముండని భక్తుల నమ్మకం. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. నవకళేబర ఉత్సవం ప్రతి 8, 12 లేదా 19 ఏళ్లకొకసారి జగన్నాథుడి పాత విగ్రహాలను తీసివేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. దీనినే నవకళేబర అంటారు. బదిలీ ప్రక్రియ పాత విగ్రహంలోండి కొత్త విగ్రహంలోకి ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటారు, చేతులకు బట్టలు చుట్టుకుంటారు. ఆ పదార్థాన్ని చూడడం కాని తాకడం కాని చెయ్యకూడదు. విద్యుత్ నిలిపివేత ఆ సమయంలో పూరీ నగరమంతా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. చీకట్లో అత్యంత రహస్యంగా ఈ మార్పిడి జరుగుతుంది. అంతరార్థం భౌతికదేహం నశించినా పరమాత్మ తాలూకు చైతన్యం, హృదయం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని, అది తన భక్తుల మధ్యే ఉంటుందని ఈ లీల మనకు చెబుతోంది. ఈ బ్రహ్మ పదార్థం గురించి లేదా పూరీ ఆలయానికి సంబంధించిన మరిన్ని వింతలు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుందా?